హాయ్ అండి అందరికీ. చూడండి, మీకు టైటిల్ చూస్తే తెలుస్తుంది కదండి. పూర్వకాలం రోటి పచ్చళ్ళు అంటే ఏ విధంగా తయారు చేసుకునేవాళ్ళండి. చక్కటి టేస్ట్ తోటి ఎప్పుడూ రెగ్యులర్గా చెప్పే మాటేనండి. ఆరోగ్యకరమైన పచ్చళ్ళు అంటే ఇవేనేమో అనిపిస్తుంది. వీటికి వేసుకునే పదార్థాలు కూడా చాలా చక్కటి, మనకి పోపు లాస్ట్లో వేసుకుంటాం కదండి. అలా కాకుండా ఈ విధంగా పోపులోనే మనం అన్నీ వేసేసుకుని దాన్ని మిక్సీ ఆడుకుని దాంట్లోకి ఏ విధంగా నేను పచ్చి మామిడికాయలు చేర్చుకోవాలో చూపిస్తాను. పచ్చి మామిడికాయలతోటి పుదీనా పచ్చడి అండి, ఎంత బాగుంటుందో. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆవాలు, జీలకర్ర, నువ్వులు, ధనియాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, వీటన్నిటిని వేసేసుకుని ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుని బాగా వేపుకోవాలండి. ఈ పోపులన్నిటిని బాగా వేపుకుంటే మనకి రోటి పచ్చడి అనేది చాలా బాగా వస్తుంది. పూర్వకాలంలో రోటిలో దంచుకునే వాళ్ళం కాబట్టి రోటి పచ్చడి అనేవాళ్ళం అండి. ఇప్పుడు మిక్సీ ఆడుకుంటున్నాం కదండి, మిక్సీ పచ్చడి అనాలేమో. ఈ విధంగా మనం వీటిలన్నిటిని ఎంత చక్కగా వేపుకుంటే ఈ పచ్చడి అంత టేస్ట్ వస్తుంది. పచ్చి మామిడికాయలు కదండి, చక్కగా పుల్లగా ఉండి మనకి పుదీనా కానీ వేసుకోవచ్చు. చెప్పాను కదండి, మెంతి కూర వేసుకోవచ్చు. మనం ఏ కూర కావాలనుకుంటే ఏ ఆకుకూర ఆ ఆకుకూర వేసుకోవచ్చండి. కానీ పుదీనా వేసుకుంటే చక్కటి వాసనతోటి, గుమగుమలాడిపోయే వాసనతోటి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమోఘమైన టేస్ట్ తోటి ఎంత బాగుంటుందోనండి. ఇది చెప్పాను కదండి మీకు. మొదట ఇంగ్రీడియంట్స్ ధనియాలు, అలాగే పచ్చిశనగపప్పు, మినప్పప్పు, నువ్వులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వీటిలన్నిటిని మనం ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుని బాగా వేపుకోవాలండి. వేపుకున్నాక మనం అప్పుడున పుదీనాని చేర్చుకోవాలి. పుదీనా కూడా చేర్చుకున్నాక మనం అది కూడా బాగా వేగేటట్టు వేపుకుంటే మనకి పచ్చడి చాలా బాగా వస్తుంది. ఎప్పుడైనా సరే పచ్చి మామిడికాయలు దొరుకుతున్నప్పుడు ఈ విధంగా మనం మామిడికాయలతోటి ఎన్ని రకాల పచ్చళ్ళైనా రోటి పచ్చళ్ళని చేసుకోవచ్చండి. అవి ఎంత అమోఘంగా ఉంటాయో మీకు లాస్ట్ వీడియోలో ఆవకాయలు పెట్టడం చూపించాను. కానీ ఈ విధంగా రోటి పచ్చళ్ళు మీకు చూపించలేదు. ఇదిగోండి, పుదీనా వేసుకుంటే పుదీనా వేసి బాగా కలబెట్టుకోవాలి. అది కొంచెం మగ్గినట్టు అయ్యి ఆకంతా బాగా వేగాక మనం దాన్ని అంతటి తీసేసి పచ్చి మామిడికాయ ముక్కల్ని చేర్చుకుని మిక్సీ ఆడేసుకోవాలని తగినంత ఉప్పు వేసుకుని. అలా తయారైన రోటి పచ్చడి ఎంత అమోఘంగా ఉంటుందో మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఇదిగోండి, అంత బాగా మనం ఆ పోపులోకి పుదీనా కూడా వేసేసుకుని బాగా వేపుకుంటే అది చల్లారాక మనం మామిడికాయ ముక్కలు అవి చేర్చేసుకుని మిక్సీలో ఆడేసుకోవాలండి. ఇదిగోండి, మిక్సీలో చక్కగా మనం వేపుకున్న పదార్థాలన్నిటిని చల్లారిపోయాక పచ్చి మామిడికాయని మనం చేర్చుకుని ఈ పచ్చడిలోకి మనం ఎప్పుడైనా సరే వేరే పచ్చళ్ళు చేసినా చింతపండు వేస్తాం కదండి. అలా చింతపండు వేయకుండా ఈ పచ్చి మామిడికాయల పులుపుతోటి చక్కటి టేస్ట్ వస్తుంది. ఏదైనా సరే మనం ఇప్పుడు చెప్పిన పోపు పదార్థాలన్నిటిలోకి మనం ఏ ఆకుకూర వేసుకున్నా కూడా రోటి పచ్చడి చక్కటి టేస్ట్ వచ్చి ఎంత బాగుంటుందోనండి. ఆఖరికి మనం తోటకూర కూడా ఈ విధంగా చేసుకోవచ్చు.
తోటకూర కానీ మీకు చెప్పాను కదండి, ఇప్పుడు నేను పుదీనా ఆకుకూరతో తయారు చేయడం చూపించాను. అలాగే తోటకూర వేసుకోవచ్చు. మనకి ఏ ఆకుకూరలు అందుబాటులో ఉంటే ఆ ఆకుకూరలతోటి మనం తయారు చేసుకోవచ్చు. పాలకూర కానీ, తోటకూర కానీ, అలాగే మెంతికూర కానీ ఏదైనా సరే పర్వాలేదండి. ఇలా పోపు వేసుకుని పచ్చి మామిడికాయలు చేర్చి రోటి పచ్చడిలా చేసుకుంటే హెల్త్కి మంచిది, అలాగే ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి, మనం మొదటే పోపు దినుసులన్నీ వేసేసాం కదండి, అందుకని చెప్పి మనం పోపు వేసుకోకపోయినా కూడా చాలా చక్కటి టేస్ట్ తోటి పచ్చడి రుచి అదిరిపోతుంది. లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపో